నాట్ ఓకే. ఏళ్ల కిందగా ఒక్కటిగా ఉన్న నేలను ముక్కలుగా చేసి పాకిస్తాన్గా చేశారు. హిందుస్థాన్ చూసి వరువు లేక ఉగ్రవాదాన్ని పెంచి పశు శత్రులుగా దాడులు చేస్తున్నారు. All the best. All the best. All the best. మేజర్ వర్మ, మిమ్మగారి విషయంలో భయపడాల్సిందేమీ లేదు. షీఈస్ ఫైన్ నౌ. థ్యాంక్ యూ డాక్టర్. సమయానికి మీరు రావటం కూడా ఆమె కోలుకోవడానికి కారణమైంది. మీరు కొంతకాలం ఆమెతో ఉండగలిగితే బాగుంటుంది. తప్పకుండా డాక్టర్. ఇందులో ప్రిస్క్రైబ్ చేశాను, ఈ మెడిసిన్స్ వాడండి. షూర్. డాక్టర్ గారు ఏమన్నారు? మమ్మీ వెరీ సూన్ టీవీ సీరియల్స్ కోసం మళ్ళీ నాన్నమ్మ నీతో ఫైట్ చేస్తుంది. బీ రెడీ. అది కూడా మీ ఇద్దరి ఫేవరెట్ గుండమ్మ గారి కోడలు. హలో కుమార్, ఎలా ఉన్నారు? మేజర్ వర్మ, ఇట్స్ ఎమర్జెన్సీ. ఊరి బేస్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. వాట్ కుమార్, ఏంటి మీరు అనేది? ఊరి సైనిక స్థావరాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మన సైనికులు 18 మంది మృతి చెందారు. ఎమర్జెన్సీ అలర్ట్ అనౌన్స్ చేసి అందరినీ వెంటనే రిపోర్ట్ చేయమని ఆర్డర్స్. ఇమీడియట్గా బయలుదేరండి. సీ యు సూన్. షూర్, రేపే బయలుదేరుతున్నాను. డాడీ అంతా ఓకేనా? నాట్ ఓకే నాన్న. ఏమైందండి? ఉరిలో ఆర్మీ బేస్మెంట్ పై టెర్రరిస్టులు దాడి చేసి సైనికులను చంపేశారంట. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. ఐ షుడ్ లీవ్ నౌ. అమ్మాయి సుభద్ర, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. వస్తున్నానత్తయ్య. మిమ్మగారి విషయంలో భయపడాల్సిందేమీ లేదు. మీరు కొంతకాలం ఆమెతో ఉండగలిగితే బాగుంటుంది. నేను ఒక యోధుడిని. నా దేశాన్ని కాపాడడం నా కర్తవ్యం. సంస్కృతికి, సమాజానికి కీడు తలపెట్టే చెడ్డ పురుగులను ఏరి పారడానికి సర్వం సిద్ధంగా ఉంటాను. యుద్ధభూమిలో ఈ దేహం, ప్రాణం సర్వం అర్పించడానికి శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏంటిరా పెద్దోడా, వెళ్ళడం తప్పదా? అవునమ్మా, ఇల్లు ఉండమంటోంది, దేశం రమ్మంటోంది. జ్యూస్ తీసుకొస్తానత్తయ్య. కన్నా, ఇప్పుడు మనసు ఆందోళనగా ఉంది. ఇప్పుడు నీతో మాకున్న అవసరం కంటే భరతమాతపై నీకున్న బాధ్యత చాలా గొప్పది. అవునమ్మా. నా గురించి ఆలోచించి నువ్వు అడుగు ముందు వేయడానికి సంకోచించకు. కొడుకుగా, భర్తగా, నాన్నగా నువ్వెప్పుడూ నెంబర్ 1. నాకేమీ కాదు, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. నేను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందా? మిమ్మల్ని కట్టుకున్నప్పుడే మీ జీవితంతో పాటు మీ బాధ్యతను కూడా పంచుకోవాలని తెలుసు.
కోపమా భయమా? భర్త దూరంగా వెళ్తుంటే భార్యగా మనసులో బాధగా ఉంటుంది. కానీ ఒక సైనికుడికి బాధ్యతలో భాగమైనందుకు అంతకు మించి గర్వంగా ఉంటుంది. బాధ కంటే బాధ్యత గొప్పది. క్షేమంగా వెళ్లి తల్లికి కీడు చేసిన కుక్కల్ని తరిమి కొట్టండి. డాడీ నీకు హాలిడేస్ అయిపోయాయా? వచ్చి 10 days కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతావా? సైనికుడికి హాలిడేస్ ఉండవురా. విరామమైన విశ్రాంతి అయిన నిజమైన సైనికుడు దేశం కోసం ఆలోచిస్తాడు. సరిహద్దుల్లో కాపు కాస్తూ పుట్టిన దేశం కోసం కంటికి రెప్పలా కాపాడతాడు. సైనికుడికి విశ్రాంతి అలసిపోయినప్పుడు కాదు, దేశం కోసం ప్రాణం వదిలేసినప్పుడు. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
ఎరుగని వేగం నీ నెత్తురులో ఆ నైజం నీ అడుగులాని కిడి కదలిక విని పరుగులు తీసే భయం గుంబెడు గుండెలో గర్వం మేము చూసిన ఒక ప్రతిక్షణం ఈ సృష్టిలో మీకు సాటెవరంటే ప్రశ్నకు నిశ్శబ్దం కులమైన మతమేదైనా నిన్ను చూసి తల వంచాలి నీ సేవకు సిద్ధంగా వెన్నంటే ఉండాలి నీ త్యాగం మరువదు కాలం దేశానికి మీరే ప్రాణం జోహారే చేస్తుంది యావత్ భారతం జోహారే చేస్తుంది మన యావత్ భారతం మాకై శ్రమించే నిస్వార్థానికి సల్యూట్ స్వార్థం త్యజించే సంకల్పానికి సల్యూట్ ఓ ఓ ఓ ఒక భర్త తండ్రి కొడుక్కి తన కుటుంబమే లోకం, కానీ ఒక సైనికుడికి దేశమే కుటుంబం. జై హింద్.